ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి చాలా స్పెషల్ పర్సన్ అండి, ది మదన్ గుప్తా. ఈ పేరు చెప్పగానే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. వారు వృత్తిరీత్యా ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్, కానీ వారు చేసేటువంటి పరిశోధనలు మనలాంటి వాళ్ళకి ఒక మార్గదర్శకాలుగా అయిపోయాయి. ఎందుకు అనంటే వారు చెప్పే ప్రతి అంశం కూడా ఇలా ఉంటుందా, మన పురాణాలు కానీ ఇతిహాసాల గురించి కావచ్చు, అలాగే మన చరిత్ర గురించి చాలా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ వస్తున్నారు. మనందరికీ కూడా ఇలా జరిగిందని మనమే ఆశ్చర్యపోయేటువంటి అలాంటి అనుభూతులకి మనం లోనవుతాము. ఇవాల్టి అంశాలు ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడబోతున్నాం. అటు శివాజీ మహారాజ్ గారి గురించి, అలాగే ద్వారకా నగర నిర్మాణం గురించి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలు ఏవైతే కొన్ని కాంట్రవర్సీగా మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా వారి మాటల్లో ఇవాల్టి డిస్కషన్ లో మీరు చూడబోతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. మదన్ గుప్తా గారు నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. చాలా సంతోషం. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ కరెంట్ ఇష్యూల్లో బాగా ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బౌద్ధ క్షేత్రాలు, వాటిని మీరు హిందూ దేవుళ్ళగా మార్చి పూజిస్తున్నారు అనేది చాలా మంది దగ్గర వింటున్నాం. సరేరా, బాగుంది. బౌద్ధ క్షేత్రాలు అనుకుందాం. నిజమా? నువ్వు కూడా పోయి బౌద్ధ క్షేత్రం కదా అది, నువ్వు కూడా పోయి పూజ చేయి. నువ్వు కూడా పోయి పూజ చేయి. బౌద్ధ క్షేత్రమే కదా అది. ఏమమ్మా, ఏదైనా మాట చెప్తే దానికి ఆధారం ఉండాలా. ఒక్క ఆధారం ఉండదు, ఒక ఇది ఉండదు. గుడ్డ కాల్చి నెత్తినేస్తే వాళ్ళు ఆర్పుకుంటారు. ఎక్కడైనా ఒక్క ఆధారం అయినా ఉందా? బౌద్ధ క్షేత్రాన్ని నిర్మూలించి ఏదో ఆలయంగా కట్టినట్టు. ఇలా చాలా ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మనం బాబరీ మసీదుని మనం రాముల వారి మందిరాన్ని ధ్వంసం చేసి కట్టారు. దానికి ఆధారాలు, ఆర్కియాలజికల్ ఆధారాలు కనిపిస్తున్నాయి కదా. మీరు మాట్లాడుతున్నారుగా, మీరు చెప్పండి, మీరు చూపించండి. కనిపించింది కాబట్టేగా ఇప్పుడు ఇంత వైభవంగా ఆలయాన్ని అక్కడ నిర్మించుకోగలిగాం. మీరు చూపించండి. పోనీ ఆర్కియాలజీ సర్వేలు చేయించండి, వేయండి, కేసులు వేయండి కోర్టులో. ఊరికే రోడ్లో పోయి మాట్లాడితే సరిపోద్దమ్మా. ఎవరైతే బౌద్ధ క్షేత్రాలు అని అంటున్నారో వాళ్ళ ఆధారాలు చూపించాలా? చూపించడం కాదు, కోర్టులో కేసు వేయండి. సంబాల్ అక్కడ ఆలయం ఉండింది, దాని మీద మసీదు కట్టారని చెప్పారు. సర్వే చేయమని చెప్పి కోర్టు ఇచ్చేసింది కదా, చేయండి మీరు కూడా. ఇప్పుడు తిరుపతి దేవస్థానం బౌద్ధ క్షేత్రం అంటున్నారుగా, చేయండి. కోర్టులో కేసేయండి. కోర్టులో కేసేసి ఆర్కియాలజీలో నిరూపించండి. లేకుంటే నోరు మూసుకొని ఉండండి. అంతే. కోర్టులో కేసేయండి అమ్మా, తప్పే ఉంది. కానీ ఎందుకు సార్ అంత పర్టికులర్ గా వీళ్ళ ప్రస్తావన తేవడానికి కారణం? హిందూ ధర్మం ఒక ఇదిలో ఎదుగుతూ ఉంది. కడుపు మంట. ఈ బుద్ధి లేని వాళ్ళకి తెలియంది ఏంటంటే, అరే నువ్వు కూడా హిందూ ధర్మంలో ఒక భాగమే. ఆ సంగతి ఈ బుద్ధి లేని బౌద్ధులకి తెలియడంలే. కాదు, హిందూ ధర్మం నుంచి వచ్చింది కదంటమ్మా అది. ఒకసారి నువ్వు అంటే బౌద్ధ క్షేత్రాలకు వెళ్ళు. కొన్ని ఉన్నాయి కదా బౌద్ధ క్షేత్రాలు, ఇంకా ఉన్నాయి. లుంబిని చూసావు కదా. అండ్ హీనయానం, మహాయానం రెండు ఉన్నాయి కదా దాంట్లో. అండ్ దాంట్లో తంత్ర సాధనలు ఉన్నాయో లేదో చూడు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ తంత్ర సాధనలన్నీ? తారా, నీలాదేవి, వీళ్ళందరూ ఎవరు? అంటే ఇప్పుడు ఒక పెద్ద మహావృక్షం, ఇది ఒక శాఖ, బ్రాంచ్ మాత్రం. ఈ వృక్షంతో నాకు సంబంధం లేదంటే ఎట్లా? నువ్వు వచ్చింది ఈ వృక్షంలో నుంచి. మర్రి చెట్టమ్మా, ఊడలు దించుద్ది, అవునా కాదా? ఈ ఊడలు ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చెట్టు వస్తుంది, విస్తరిస్తుంది. అలా నీకు ఇంకొక చిన్న విషయం, వీళ్ళు హిందూ ధర్మం ఒకటి గుర్తుపెట్టుకోమ్మా. బౌద్ధాన్ని ఆనాటి బౌద్ధాన్ని చేసినటువంటి వాడు ఆదిశంకర్ల వారు. ఆయన ఎవరిని చంపలా, నరకలా. ఆయన వాదోపవాదాలతో, చర్చలతో బౌద్ధంలో ఉన్నటువంటి
సిస్టమ్ ఏదైతే ఉందో, ఏది ఫిలాసఫీ ఏదైతే ఉందో దాని మీద చర్చలతో దాన్ని ఇక్కడ లేకుండా చేశాడు. అండ్ బౌద్ధం కూడా చూడు గొప్పతనం. ఇప్పుడు హిందూ ధర్మంలో నుంచి వచ్చింది కాబట్టి బౌద్ధం కూడా ఎక్కడ యుద్ధం చేసి బౌద్ధ మతాన్ని విస్తరింపజేయలా. బౌద్ధం తన ఫిలాసఫీని చెప్పుకుంటూ విస్తరించింది. కానీ ఒక్క మాట సార్, ఇక్కడ ఇప్పుడు హిందూ ధర్మం అంత గొప్పగా ఉన్నప్పుడు వేరే మతాలకి వీటికి ఆస్కారం ఎక్కడ దొరికింది? ఈ బుద్ధిజం రావడానికి కారణం ఏంటి అసలు? అమ్మ చూడు, ఒక్క విషయం బాగా అర్థం చేసుకో గీతాంజలి. ఎప్పుడు మానవ మస్తిష్కం ఒకేలా ఉండదు. వివిధ రకాలైనటువంటి ఆలోచనల్ని చేస్తూ ఉంటుంది. సరే బౌద్ధం వచ్చింది కదా, బౌద్ధం వచ్చింది, సరే బౌద్ధం వెళ్ళిపోయింది. క్రైస్తవం వచ్చింది, క్రైస్తవం వచ్చింది కదా, క్రైస్తవాన్ని కూడా ఇక్కడ ఆచరిస్తున్నారు కదా. ఇస్లాం వచ్చింది, ఇస్లాంని ఆచరిస్తున్నారు కదా. సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు. మనిషికో జహకో రుచి పుర్రెకో బుద్ధి, పుర్రెకో బుద్ధి. చెయ్యి నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చిన విధానంలో నువ్వు ఆరాధించు. ఇది హిందూ ధర్మం చెప్పేది. నువ్వు ఇదిగో ఇట్టే ఉండాలా, ఇదే చెయ్యాలా అని చెప్పదుగా. వసుదైక కుటుంబం అంటే నువ్వు ఇప్పుడు ఇలా చెయ్యాల్సిందే అనేది లేదు, నీకు నచ్చినట్టుగా బతుకోని. రుచీనాం వైచిత్యాదృజు కుటిల నానాపద జుషాం నృణామేకో గమ్యస్త్వమసి పైసా మర్ణవైవ అంటే అర్థం. పుష్పదంతుడి స్తోత్రంలో శ్లోకం ఇది. ఇది వివేకానందుడు చికాగో మహాసభల్లో కూడా చెప్పాడు. దీని అర్థం ఏందనంటే, నదులు వక్రాలుగా కనిపించినా అవక్రాలుగా కనిపించినా చివరికి ఎలా దేన్ని చేరతాయి? సముద్రాన్ని. అట్నే అనేక రకాల ఆరాధనా పద్ధతులు ఎన్ని రకాలుగా ఉన్నా చివరికి నన్నే చేరతాయి, పరమాత్ముడిలో కలవాల్సిందే. ఇది హిందూ పద్ధతులు ఉన్నప్పుడు. కానీ ఇక్కడ వరకు బానే ఉంది సార్. ఎప్పుడైతే హిందూ దేవాలయాల్ని కూడా వీళ్ళు వేరే మతానికి సంబంధించి బౌద్ధ క్షేత్రాలు అనేస్తున్నారో అక్కడ వెర్రి 1000 రకాలమ్మా, వెర్రి 1000 రకాలు. అంటే కొన్ని చోట్ల మీరు నేపాల్ కూడా మీరు వెళ్ళున్నారు కదా సార్ చాలా సార్లు. నేను ఒక్కసారి వెళ్ళాను అంతే. అక్కడ బుధా నీలకంఠ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఆ స్వామిని వాళ్ళేమో బుద్ధుడుగా కొలుస్తారు, మనమేమో బుధా నీలకంఠ్. కాదమ్మా, నువ్వు ఎక్కడికో పోతున్నావు. దశావతారాల్లో బుద్ధుడిని పెట్టుకొని కొలవడాలా మనం? ఇది అసలైన అది కాదు. అసలు ఇంకొకటి, బౌద్ధులే తీసుకో, దేవుడు లేడు అని చెప్పినటువంటి బుద్ధుడిని దేవుడిని చేసి కొలవడంలే. అలా ఎలా కొలుస్తున్నారు? అంటే దశావతారాల్లో మనం చూసే బుద్ధుడు విష్ణుమూర్తి, అంటే ఇప్పుడు ఏవైతే బుద్ధిజం ఉందో ఒక విషయం చెప్తాను నిన్న, ఇది బాగా గుర్తు పెట్టుకోమ్మా. ఇది గొప్ప మానవ జాతికి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు పరమాత్ముడు దానికి సంబంధించినటువంటి వాళ్ళని పంపిస్తుంటాడు. ఆ సమయానికి వాళ్ళ అవసరం, ఆ సమయం దాటిన తర్వాత వాళ్ళ అవసరం అయిపోయింది. దాన్ని ఖండించడానికి మళ్ళా ఇదే ధర్మంలో వేరే వాళ్ళు వచ్చారు. సంభవామ యుగే యుగే, నీడ్ ఆఫ్ ద అవర్, అలా దేవుడు పంపిస్తాడని అంటున్నారు. ఖచ్చితంగా అమ్మా. అంటే ఇది కరెక్టేనా? దశావతారాల్లో ఉన్న బుద్ధుడు మనం చెప్తున్నటువంటి బుద్ధిజంలో ఉన్న బుద్ధుడు, బొమ్మ చూస్తున్నావుగా నువ్వు, ఒకలాగే ఉన్నారు. సరే వేరే వాడని ఎట్లా అనుకుంటావు? మరి అలా కొలిచినప్పుడు అది ప్రత్యేకం ఎందుకు అవుతుంది అనేది ప్రశ్న. ప్రత్యేకం మనం చేసుకున్నాం, అది కావా? అంతే. ఇప్పుడు వీళ్ళు చేసుకుంటున్నాం, మేం బౌద్ధులం అయితే ఏంటి, మేము హిందువులు అయితే ఏంది? ప్రత్యేకత నువ్వు విడిపడ్డావు. అందరూ ఒకటే, నాకు బుద్ధుడు ఒకటే, విష్ణువు ఒకటే. కానీ చెప్పినటువంటి మాటలు వేరు కదండి. ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏవైతే ఉన్నాయో, నీకు ఇష్టమైంది నువ్వు అది ఫాలోగా. ఇప్పుడు ఏది నచ్చితే అది ఫాలో అవ్వమంటారు, అంతేనా? నీకు ఆ స్వేచ్ఛ ఉండేది ఇక్కడే. కరెక్ట్. భారతదేశం. నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళావు అనుకో, నువ్వు ఇదిగో
ఈ దేవుడిని కొలవకపోతే నువ్వు నరకానికి పోతావు, ఈ పని చేయకపోతే నువ్వు నరకానికి పోతావు. ఇస్లాం రే నువ్వు ఇది చేయకపోతే నిన్ను చంపేస్తాం. ఒక్కొక్క మత ఆచారం. నీకు అది లేదు కదమ్మా ఇక్కడ. స్వేచ్ఛ. ఎవడైనా నువ్వు నేను బౌద్ధిజం తీసుకుంటానంటే రా నేను వచ్చి నిన్ను నరుకుతాననేవాడు ఎవడైనా ఉన్నాడా? మరి కానీ అలా ఉండడం కూడా ఒక చిన్నతనం, తక్కువదనం అయిపోయిందని చెప్తారు సార్. అది నిజమేనా? తప్పు మనదే, వాళ్ళలా కూడా స్ట్రిక్ట్ గా లేవు అని అంటారు సార్. నేను ఒక మాట చెప్తాను ఇంటవా. ఇప్పుడు వాళ్ళ ఎన్ని సరే 60 దాకా ఇస్లాం దేశాలు ఉన్నాయి, ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఒక్కటన్నా ప్రశాంతంగా ఉందమ్మా? ఒక్కటన్నా ప్రశాంతంగా ఉందా? అంతా ఉండేదంతా ఇస్లామిస్టులే కదా, కొట్టుకు సస్తుండారు. ఇప్పుడు నువ్వు బంగ్లాదేశ్ తీసుకో, ఎందుకు పాకిస్తాన్ తీసుకుందాం ప్రస్తుతానికి, తర్వాత అంటే బంగ్లాదేశ్కి తర్వాత వద్దాం. పాకిస్తాన్ తీసుకో, పాకిస్తాన్లో పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళు చంపడానికి చావడానికి హిందువులు ఎవరు లేరు, వాళ్ళని వాళ్ళు చంపుకు చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళే చంపుకుంటుంటారు. ఇది రాక్షస మనస్తత్వం. నీకు అర్థం కావడంలే. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి గమ్ముగా ప్రశాంతంగా ఉండొచ్చుగా. అవును, అందరూ ఇస్లామీలేగా. కానీ ఇప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నారు కాబట్టి హిందువులను చంపుతారు, రేపు హిందువులు లేరు అనుకో అక్కడ వాళ్ళని వాళ్ళే కొట్టుకు చేస్తారు. మనమే ప్రశాంతంగా ఉన్నాం అంటారు. అందరూ ఉన్నా అందరితో పాటు కలిసి ఆ మాట అనే వాళ్ళకి ఇది ఒక చంపపెట్టు. అవునా కదా? ఇప్పుడు నిజాన్ని నువ్వు కళ్ళతో చూస్తూ కూడా ఇది నిజమని గ్రహించలేకపోతే అంతకంటే మూర్ఖత్వం మూఢత్వం ఉంటుందా? ఎవరైతే ఆ మాట అంటున్నారో ఇవి బౌద్ధ క్షేత్రాలని, వాళ్ళకి ఇది సమాధానం. ప్రస్తుతం చాలా అంశాలు జరుగుతున్నాయండి మన ప్రపంచంలో. ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడుకుంటే బ్రహ్మకుమారీస్, వీటిపైన ఒక యుద్ధమే జరుగుతుంది. చాలా మంది అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, కొన్ని ఆరోపణలు చేశారు. అసలు ఈ సంస్థ అనేది నిజం సార్, అది నాకు ఆశ్చర్యం అనిపించింది. అవునా? అయితే మీరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో ఏం చెప్పారో నాకు షేర్ చేయండి. అసలు అమ్మాయిని తీసుకొని వచ్చి కూర్చోబెడతాను నీతోటి. డెఫినెట్లీ. నాకు ఒక మాట ఏంటంటే, అసలు మన పురాణాల్లో వీళ్ళ గురించి ఏమైనా ప్రస్తావన ఉందా? బ్రహ్మకుమారి పురాణాల్లో అమ్మాయి వాళ్ళు చెప్పేటటువంటి థియరీకి అసలు మన మన హైందవ ధర్మానికి సంబంధమే లేదు, సంబంధమే లేదు. పేర్లు మాత్రం అయ్యాయి, పేర్లు అవి పెట్టారు. ఏది విష్ణువు, శివుడు, శివ పరమాత్మ, ఈ పేర్లు చెప్తారు తప్ప అసలు ఆ ఫిలాసఫీకి హిందూ ఫిలాసఫీకి సంబంధమే లేదు. ఎలా అసలు అటువైపు వెళ్ళగలుగుతున్నారు వాళ్ళు? ఏం చెప్పారు? చూడమ్మా, ఒక మాట చెప్తాను నేను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు సెడ్యూస్ యువర్ బ్రెయిన్. నిన్ను తీసుకెళ్ళి ఒక వారం రోజులు బ్రెయిన్ వాష్ చేశాను అనుకో, నీకున్న లాజికల్ బ్రెయిన్ పోద్దమ్మా. ఇంకా ఇటు మీరు చెప్పే వైపు వచ్చేస్తాను నేను ఖచ్చితంగా. నువ్వు కొంతకాలం నాతోటి ఉండు, నువ్వు నాకు డిసైపుల్ అయిపోతావు. అలా మార్చేస్తారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను నిన్న అమ్మాయి, ఆస్తులన్నీ బ్రహ్మకుమారి సంస్థలకి ఇప్పుడు దాంట్లో 3 ఉన్నాయి, 3 తయారైనాయి. 3 ఉన్నాయి. ఆయన ఒక ఆయన ఎవరు శివస్వరూపుడు, ఇంకొక ఆయన విష్ణు స్వరూపుడు, ఇంకొక ఆయన కూడా బ్రహ్మస్వరూపుడు. మరి వాళ్ళకి అంటే ఏంలే ఇక్కడ డిసైపుల్స్ పంచుకోవడం. అసలు ఏంటి సార్ వాళ్ళ థియరీ ఏంటి బ్రహ్మకుమారిది వాళ్ళ గురించి? శివ పరమాత్మ అని ఒకడు ఉంటాడు, తర్వాత ఆయన కింద విష్ణు ఆయన ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన కింద ఇంకా బ్రహ్మ అని ఒకడు ఉంటాడు. ఇది వీళ్ళంతా రాజులంట. నీకు నేను ఆ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెడతాను, ఒకసారి నీకు ఆ అమ్మాయి నంబర్ ఇస్తాను, ఫోన్ చేసి ఒకసారి ఇంటర్వ్యూ చెయ్యి. నాకంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫిలాసఫీని చాలా అద్భుతంగా చెప్పగలదు. ఆయన ఫ్లూట్ ఊతాడంట. అంటే ఫ్లూట్ ఊతడం అంటే ఏంటంటే ఆయన ఫిలాసఫీ చెప్పడం అంట. కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ అన్ని ఇంకా నన్స్ లాగా అది కాదు. ఇప్పుడు మొగుడు పెళ్ళాలు అన్నా చెల్లెళ్ళు అని అంటారు. అక్క అన్నయ్య అక్కయ్య.
ఇది ఎంత దౌర్భాగ్యపు ఆలోచన అంటే, ఆలోచించు, నువ్వు ఆలోచించు. స్త్రీగా ఎందుకు పుట్టించాడమ్మా మనిషి దేవుడు? పురుషుడిగా ఎందుకు పుట్టించాడు? ఒక వాటి వల్ల ఒక ప్రయోజనం ఉన్నదే కదా, ఉన్నదనే కదా, ఉన్నదనే కదా. నువ్వు అక్కా చెల్లెళ్ళు, అసలు ఈ థియరీ హిందూ ధర్మంలో ఎక్కడుంది? ఇట్ ఈస్ ఫ్రమ్ క్రిస్టియానిటీ. అంటే దాన్ని స్టార్ట్ చేసిన ఆయన హీఈస్ నాట్ ఏ హిందూ. బ్రహ్మకుమారి స్టార్ట్ అలీఫ్ ఆయన పేరు. హీఈస్ ఫ్రమ్ పాకిస్తాన్ ముస్లిం, రత్నాల వ్యాపారి. లేదమ్మా, నేను చెప్పింది కాదు ఇది, వాళ్ళు చెప్తుంది. కానీ ఇప్పుడు బయటికి రావడానికి రీజన్ ఏంటి? ఇంతమంది ఇలా బయటికి వచ్చి ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి బయటకు రావాలిగా. బ్లాస్ట్ అవ్వాల్సింది. ఇప్పుడు పాపం పండితేనే కదా కృష్ణుడు చక్రాన్ని వదిలింది. సో 100 తప్పులు జరగాల అప్పటిదాకా. ఇంకా అది అంతం అయినట్టయినా ఇంకా కొనసాగుతూనే ఉంటుందా? ఇంకా బయటికి రావాల్సి ఉండరు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు దాంట్లో? వాళ్ళు వాళ్ళ జీవితాలని ఛిద్రం చేసుకున్నట్టే. అసలు అమ్మాయి చెప్తుంటే నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. చెల్లెలతో మాట్లాడేటప్పుడు కూడా చుట్టూ పహారా, చెల్లెల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఈ అమ్మాయి ఎట్లా బయటకు వచ్చింది? ఇప్పుడు ఇప్పటికీ ఆ అమ్మాయి వాళ్ళ అన్న దాంట్లోనే ఉన్నాడు. ఏ ప్రాంతం వాళ్ళు సార్ ఎక్కువగా వెళ్ళిపోయింది? అలా అట్లా ఏం లేదమ్మా, అన్ని చోట్ల నుంచి ఉంటారు, అన్ని చోట్ల నుంచి ఉంటారు. ఇప్పుడు ఇది సిస్టమ్ ఎట్లా అంటే, ఈ క్రిస్టియన్స్ ఎట్లయితే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సిస్టమ్ కూడా సేమ్, వాళ్ళ సిస్టమ్ కూడా సేమ్ అనమాట. వాళ్ళు కూడా ఇంటింటికి పోతారు, శివ పరమాత్మ ఇవన్నీ ఆత్మ అని ఒక లైట్ పెడతారు. అసలు అది నాకు అత్యంత నీచమైన విషయం. మొగుడు పిల్లలు అక్క అన్న అనుకుంటా ఇంకా వాళ్ళు అక్కడ ఉండిపోవడమే, వాళ్ళ లైఫ్ అంతా అక్కడే. ఉండేవాళ్ళు ఉన్నారు, బయట ఉండి అక్క అన్న అనుకుంటా. బాబోయ్, సో ఇంత ఇలాంటి పరిస్థితులు చూస్తున్నావా? స్కోప్ ఎక్కువైపోయింది. సర్లేండి, ఇప్పటికైనా బయటకు వచ్చి తెలుసుకుంటున్నారు. వెళ్ళకుండా ఎక్కువైంది. వాళ్ళు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటారమ్మా. ఇది ఇట్స్ సైకాలజీలో ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్. ఆ ఎమోషన్స్ ని వీళ్ళు హ్యాండిల్ చేస్తారు, పట్టుకుంటారు, అక్కడ అది క్యాచ్ చేస్తారు, దాన్ని బట్టి ఆడిస్తారు. ఇప్పటికైనా బయటకు వచ్చారు, ఇంకా రావాల్సి ఉంది చాలా మంది. ఎంతమంది వచ్చారు? వేల మంది ఉంటే వచ్చిన వాళ్ళు 10లు 100ల్లో ఉన్నారు. 10ల్లోనే ఉన్నారు. అవును, నిజం సార్. రైట్, ఇవన్నీ ఇప్పుడు తెలియాలి. సత్యాన్వేషణకి ప్రతి వాడు ఆతృత పడుతూ ఉంటాడు. ప్రతి జీవి నిజమేమిటి, భగవంతుడు ఎవరు, సత్యాన్వేషణలో ప్రతివాడు ఉంటాడు. సరే, భగవంతుడు లేడు అనే వాడిని గురించి అటు పక్కన పెట్టేద్దాం. భగవంతుడు ఉన్నాడు అని అనుకున్నప్పుడు వాడు ఎవడు, ఎట్లుంటాడు, ఎక్కడుంటాడు, వాడి యొక్క గుణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని ప్రతి మనిషికి ఉంటుంది. వాడికి ఈ అన్వేషణలో ఇటోళ్ళు తగిలారనుకో అటు వెళ్ళిపోతాడు అనమాట. వాడు చెప్పిన ఒక 4 మాటలు బాగా నచ్చుతాయి వాడికి, అవి అట్రాక్ట్ చేస్తాయి. అంతే కదమ్మా. కానీ అలా కాకుండా స్ట్రాంగ్ గా పుట్టిన ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా నీకు అందుకే చెప్తున్నది. ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, కానీ ఇప్పుడు నిజాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి తృష్ణతో వెళ్ళినటువంటి వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు. వాళ్ళ అన్వేషణలోనే వాళ్ళు ఉంటున్నారు. కానీ ఏదో ఎమోషన్స్ కోసం వెళ్ళిన వాళ్ళు ఆ ఎమోషన్స్ ని అక్కడే చూసుకుంటూ అక్కడే నిలబడి ఉంటారు. వెనక్కి వచ్చిన వాళ్ళది అది తప్పు అవుతుందా? అంటే ఒక ధర్మాన్ని నమ్మి ఇంకొక ధర్మంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళని తప్పంటారా మీరు? నేనేం తప్పన్నమ్మా. ఇప్పుడు నేను చెప్పాను కదా, అన్వేషణలో భాగమే అది. ఇప్పుడు నువ్వు దేనికోసం క్రిస్టియానిటీలోకి వెళ్ళావు? ఏదో తెలుసుకుందామని కదా. భగవంతుడు ఏమిటి, వాడు ఏదో చెప్పాడు, వాడు ఏదో భగవంతుడు నిజదేవుడు
ఆ దేవుడు ఈ దేవుడు అని ఏదో చెప్పాడు. అక్కడికి వెళ్ళావు నువ్వు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిస్టము, ఆ ఫిలాసఫీ ఇదంతా తెలుసుకున్న తర్వాత, అంటే తెలుసుకోవడానికి వెళితే ఏదో నమ్మకం వేరు, తెలుసుకోవాలా అనుకోవడం వేరు. దిస్ ఇస్ 2 డిఫరెంట్. నమ్మకంతో నేను నమ్మాను వెళ్ళిపోయావు. ఇంకా అక్కడ నీకు తెలుసుకోవడం అనేది ఏమి ఉండదు, ఒక గుడ్డి నమ్మకం ఏముంటది. తెలుసుకోవడం అనేటటువంటి అంటే సత్యాన్వేషణ, తెలుసుకోవడం అనే దారిలో నువ్వు దాన్ని కానీ పరిశీలించడం మొదలెడితే వెనక్కి వచ్చేస్తావు. సో అది తప్పని అనుకోరు మీరు? ఏది తప్పు చెప్పమ్మా? ఏది తప్పు? ఏది తప్పు కాదు. ఆడకు పోయి ఇప్పుడు నీకు ఏమో, ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడుతున్నా నాకు తెలీదు, అయితే కొన్ని కొన్ని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను ఇది నిజము అనుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఫిలాసఫీ నాకు నచ్చింది. ఎగ్జాక్ట్లీ అక్కడే వస్తుంది అందరికి, మన నచ్చటం దగ్గర ఉంటుంది. కరెక్ట్. ఫిలాసఫీ నాకు నచ్చింది, దీంట్లో నిజం ఉంది అనిపించింది, అందుకని నేను దీనికి స్టిక్ అయి ఉన్నా. తక్కినటువంటి మతాలన్నీ కూడా ఏం చెప్తాయనంటే గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ అని చెప్తాయి. బట్ ఇండియన్ ఫిలాసఫీ ఏం చెప్పుద్ది అంటే గాడ్ మేనిఫెస్టెడ్ ద యూనివర్స్ అని చెప్పుద్ది. తానై ఉన్నాడు భగవంతుడు, ఈ ప్రపంచమంతా తానై ఉన్నాడు. నాకు ఈ ప్రపంచం అంతా తానై ఉన్నాడు అన్నటువంటి ఫిలాసఫీ నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు, చాలా విషయాలు, ఇంకా చాలా మాట్లాడాల్సి ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో మళ్ళీ తప్పకుండా. నమస్కారం సార్. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై మా భారతి.